ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వీరభద్ర స్వామి ఊరికనే రాలా, వాడు సాక్షాత్తు సతీదేవి నాయన శివుని తిడితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు, దక్షుడు తలకాయ తీసి యజ్ఞగుండంలో పడేశాడు. మరలా అది కావాలంటే చూసుకోండి, రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా సరే ఏ న్యాయం కావాలో చూసుకోండి. అటువంటి స్థితి తీసుకురాకండి దయచేసి. మీరు ఆలోచించాలా. శ్రీరామనవమి యాత్ర మీద రాళ్లు పడతాయి, వినాయక చవితి మీద రాళ్లు పడతాయి. ఎప్పుడైనా మొహరం ఊరేగింపు మీద ఎప్పుడైనా రాయి పడిందా? ఒక పోలీసుని చెప్పమన్నాడు వచ్చి. రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఊరేగింపు జరుగుతుంటే ఎవరైనా రాళ్లు వేసి ఇబ్బంది పెట్టారా? ఈ దేశంలో ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఒక ఊరేగింపు తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా? మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది? శ్రీరామనవమి శోభాయాత్ర మీద ఎందుకు దాడి జరుగుతుంది? అవసరమే వచ్చింది? మనం ఎవరి వారసులో? ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులమా? లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలను అమ్మిన ఔరంగజేబు వారసులో తేల్చుకోవాలా? మీకు ఎవరు ఆదర్శం? ఆడవాళ్ళని నమ్మేవాళ్ళ, ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ? ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు? మీరు శివాజీ వారసులకు రక్షణ కల్పిస్తారా, ఔరంగజేబు వారసులకు రక్షణ కల్పిస్తారా? తేల్చుకోవాలా. ప్రభుత్వమైనా రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ మధ్యన హైందవ శంకరం జరిగిందని చెప్పారు. మనం కూడా శివాజీ ఊరకే రాలా. ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది, చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి. 9 ఏళ్ల పాటు సంభాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు. సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ 27 సంవత్సరాలు పోరాటం చేసినా ఎదిరించి నిలబడింది హిందూ దేశం. చివరికి తిరిగి మళ్ళా రాజధానికి వెళ్లకుండా దారిలో చచ్చాడు ఔరంగజేబు. అంతే. ఎన్ని చేశాడు? ఆయన పేరేంది? ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడని బిరుదు ఆయనకి. మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా, విగ్రహాన్ని కాపాడేవాడు కావాలా? తెలుసుకోండి. శివాజీ జీవితంలో ఏదైనా ఒక మసీదుని ధ్వంసం చేశాడా? ఎవరైనా ముస్లిం కన్యని అవమానపరిచాడా? ఖురాన్ అవమానపరిచాడా? ఆ రాజు వారసులం మేము. ఇక్కడ ఔరంగజేబు చేసిందేంటి? కాశీ, మధుర అన్ని దేవాలయాలు పగలగొట్టించాడు. 40,000 దేవాలయాలు పగలగొట్టించాడు. వాడి వెనకాల నిలబడతారా? దొంగ వెనకాల నిలబడతారా? ఇది న్యాయమేనా? ప్రభుత్వానికైనా ప్రజలకైనా? కొద్దిమందికి నాయకత్వం కావాలి. ముస్లింలలో గుర్తొచ్చింది, మా తాత కూడా బ్రాహ్మణుడు అంటాడు ఫరూక్ అబ్దుల్లా. అది ఇక్కడ హిందూ సోదరులే, వాళ్ళందరూ కూడా ముస్లింలందరూ కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే. వాళ్ళ మాయాజాలను పడి పదవీ కాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఊరేగింపు రాళ్లేయించి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు? లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో. అది గుర్తించాలా. ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది? రోడ్డు మీద పోకూడదనుందా? పోయినసారి చూసాం, హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ దాన్ని పోవద్దు, ఆ పక్కన పోండి అన్నారు. సిగ్గుచేటు కదా? మీరెందుకు ఉంది? తుపాకీ దేనికి? లాఠీ ఎందుకు ఉండేది? రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే ఎవడైనా రౌడీ చేసి వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండరే, నువ్వు ఇంట్లో కూర్చోమని మాకు చెప్తారా? అందుక మీరు ఉండేదే. రౌడీ చేసేవాడు పక్కలో వేస్తారా? తేల్చుకోవాలా. ఏది లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటి అసలు? ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయేవాడికి రక్షణ కల్పిస్తారా? అధర్మంగా శాంతియుతంగా పోయేవాడు రాళ్లేసేవాడికి రక్షణ కల్పిస్తారా? తేల్చుకోవాలా యంత్రాంగం. సాక్షాత్ మనం గౌరవమైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం. మనం న్యాయాలయాలు వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడ్డో. ప్రభుత్వానికి, మంత్రి గారి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు 2వ శ్రేణి పౌరులు కాదు, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. ఏ దేశంలో అయితే ఆ దేశ వాసులకి హక్కులు ఉంటాయి. అందరూ సుఖజీవనం కలపాలి. ఎక్కడ కూడా ముస్లింలకి, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు. ముస్లింలకు వ్యతిరేకంగా అది రాలి. ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకిస్తాం ఎవరిని? భారత్ మాతకు చేయనకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. వాడు ఎవడైనా సరే. రావణాసురుడు ఎందుకు చంపాడు? ముస్లిం వాడు చంపాడు. రాముడా? కంసుడు ఎందుకు చంపాడు? కృష్ణుడు మేనమామేనే. తప్పుదారులు వెళ్తుండే వేస్తారు అంతే. ఇక్కడ కూడా అంతే. కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఉండండి. యూరోప్ లో నడుస్తుంది ఏంటో తెలుసా? యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా. ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద. మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి. ఏంటి? మీరుండే దేశాన్ని ప్రేమించండి. లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీదో, అమెరికా మీదో, చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళి బతకండి. మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి.
లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి. యంత్రాంగం కూడా అదే ఆలోచించాలా. మేము వందే మాత్రం పాడడం, జనగణమనలు ఇస్తే నిలబడడం, భారత మాతకు జయను, జెండా ఎగరేస్తే